పిఠాపురం గొడవలో ఎవరిది తప్పు? ఏ. వర్మదే తప్పు. బి. జనసేన వాళ్ళదే తప్పు. మీ అభిప్రాయాన్ని తప్పకుండా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పిఠాపురం నియోజకవర్గం ఎప్పుడూ హాట్ టాపిక్గానే ఉంటుంది. తాజాగా అక్కడ చోటు చేసుకున్న పరిణామాలు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి. పిఠాపురం టీడీపీ కీలక నేత మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ పార్టీకి రాజీనామా చేయబోతున్నారన్న వార్త ఇప్పుడు రాజకీయ వర్గాల్లో దావానలాగా వ్యాపిస్తుంది. 2024 ఎన్నికల్లో పొత్తు ధర్మం కోసం తన సీటును త్యాగం చేసి పవన్ కళ్యాణ్ గెలుపు కోసం అహర్నిశలు శ్రమించిన వర్మకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తనకి తగిన ప్రాధాన్యత దక్కలేదని అసంతృప్తి కొన్నాళ్లుగా గూడు కట్టుకుంది. తాజా పరిణామాలు గమనిస్తుంటే ఆయన సహనం నశించిందని స్పష్టమవుతుంది. ముఖ్యంగా ప్రభుత్వం అధికారిక కార్యక్రమాల్లో ప్రోటోకాల్ వివాదాలు, ఫ్లెక్సీల మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటో లేకపోవడం వంటి అంశాలు వర్మను తీవ్రంగా ఆగ్రహం గురిచేశాయి. ఈ క్రమంలో ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. నియోజకవర్గంలో తన కేడర్ను విస్మరిస్తే ఊరుకునేది లేదని, గతంలో తనను ఓడించడానికి ప్రయత్నించిన వారికే పవన్ కళ్యాణ్ పెద్దపీట వేశారని వర్మ ఆరోపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు అత్యంత దెబ్బకొచ్చుడుగా పేరున్న వర్మ రాజీనామా చేసే అది టీడీపీకి పిఠాపురంలోనే కాకుండా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా భారీ దెబ్బకు పరిగణించవచ్చు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలబడిన నేతలు ఇప్పుడు పక్కకు తప్పుకోవడం బాబుకు పెద్ద తలనొప్పిగా మారింది. పవన్ కళ్యాణ్కు మద్దతుగా నిలిచిన వర్మ ఇప్పుడు ఆయనకే వ్యతిరేకంగా గళం ఎత్తడం వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్లు కనిపిస్తుంది. పిఠాపురం డెవలప్మెంట్ అథారిటీలో కానీ లేదా ఇతర నామినేటెడ్ పదవుల్లో కానీ తన వర్గానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడమే ఈ అసమ్మతికి ప్రధాన కారణం. పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో సొంత పార్టీ నేతల కంటే వైసీపీ నుంచి వచ్చిన వారికి ప్రాముఖ్యత పెరుగుతుందని వర్మ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తన పదవిని రాజీనామా చేసి స్వతంత్రంగా లేదా వేరే దారి చూసుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఈ పరిణామాలు కూటమి ప్రభుత్వానికి పెద్ద పరీక్షగా మారాయి. చంద్రబాబు నాయుడు వెంటనే జోక్యం చేసుకుని వర్మను బుజ్జగించకపోతే పిఠాపురంలో టీడీపీ కేడర్ చెల్లాచెదురయ్యే ప్రమాదం ఉంది. ఒకవైపు పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెడుతుంటే, మరోవైపు క్షేత్రస్థాయిలో ఉన్న అసంతృప్తి ఆయన ఇమేజ్ను దెబ్బతీసేలా ఉంది. వర్మ వంటి సీనియర్ నేత పార్టీని వీడితే అది కేవలం ఒక రాజీనామా మాత్రమే కాదు, కూటమిలోని అంతర్గత విభేదాలకు నిదర్శనంగా మారుతుంది. పవన్ కళ్యాణ్కు ఇచ్చిన వార్నింగ్లో వర్మ తన ఆవేదనను వేళ్లగెక్కారు. తనను అవమానించడం అంటే పిఠాపురం ప్రజలను అవమానించడమని ఆయన వ్యాఖ్యానించినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తానికి పిఠాపురం రాజకీయాలు ఇప్పుడు మరోవైపు తిరిగాయి. వర్మ నిర్ణయం బాబును గట్టి షాక్ ఇవ్వడమే కాకుండా రాబోయే రోజుల్లో కూటమికి మరిన్ని మార్పుల సంకేతాలు మారుతుందా చూడాలి. ఒకవేళ వర్మ రాజీనామా ఖరారైతే పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గంలోనే రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది.